విషయంలో ఈరోజు ప్రొహిబిషన్ అండ్ అడ్వర్టైజింగ్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ట్రేడ్కి సంబంధించి దాన్ని ఇంట్రడక్షన్ చేశాం. సభ్యులందరి సలహాలు తీసుకున్నాం. ఏకగ్రీవంగా గౌరవ సభ్యులు ఇక్కడ అసెంబ్లీలో కానీ అటు శాసన మండలిలో కూడా దానికి ఆమోదం తెలిపి ప్రత్యేకించి హుక్కా బార్లను నిషేధించడం జరిగింది. యావత్ రాష్ట్రంలో హుక్కా బార్లను నిషేధించే ఈ బిల్లుకు ఆమోదం తెలిపిన గౌరవ శాసన సభ్యులందరికీ శాసన మండలి సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. అదేవిధంగా పిటిషన్స్ కూడా కౌన్సిల్స్లో దాదాపు 27 మంది గౌరవ శాసన మండలి సభ్యులు పిటిషన్స్ కూడా వారు సబ్మిట్ చేసుకునే అవకాశం దొరికింది. దానికి తోడు ఈరోజు పదే పదే అనేక సందర్భాల్లో మరి ప్రతిపక్షాలకు సంబంధించిన సభ్యులు కేవలం ప్రభుత్వ పరంగా బురద జల్లాలే అనేక అంశంపై వారు మాట్లాడారు తప్ప ప్రజలకు మేలు చేద్దాం, ఈ సభా సమావేశాలను ఉపయోగించుకొని ప్రభుత్వానికి మంచి సూచనలు ఇద్దాం, కొత్తగా ఏర్పడ్డ 60 రోజులు గడిచిన ఈ ప్రభుత్వానికి ఏం చేస్తే బాగుంటుందని ఆలోచన చేయకుండా ఈ 60 రోజుల లోపలనే మొత్తం యావత్ ప్రపంచమంతా కిందికి దిగి రావాలి, అన్ని పనులు చేయాలి, ఇంకా ఎందుకు చేస్తలేరు, ఏమైంది అని కేవలం ప్రజలను ప్రక్కదారి పట్టించే ఓ ప్రయత్నం చేశారు. మేము చెప్పినాం వారికి. ఈరోజు బిజినెస్ అడ్వైజరీ కమిటీని మీటింగ్ ఏర్పాటు చేశారు స్పీకర్ గారు. ఆ క్రమంలో వారు తీసుకున్న ప్రతి నిర్ణయానికి మేము ట్రెజరీ బెంచెస్ ద్వారా అదేవిధంగా ప్రతిపక్ష సభ్యులు కానీ అందరూ కూడా ఈ బిజినెస్ అడ్వైజరీ కమిటీ తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగానే సభా కార్యక్రమాలు నడపాల్సిన బాధ్యత మా అందరిపైన ఉన్న తరుణంలో ఈరోజు పదే పదే బీఏసీ పెట్టలే అంటున్నారు. మొదటి రోజు బీఏసీ నిర్ణయాలు అయిపోయిన తర్వాత ఈరోజు బీఏసీ నిర్ణయాలకు అనుగుణంగానే ఈరోజు మొదటగా మేము మోషన్ ఆఫ్ థ్యాంక్స్ టు హానరబుల్ గవర్నర్స్ అడ్రస్ దాని డిస్కషన్ రిప్లై తీసుకున్నాం. ఇది బీఏసీకి సంబంధించిన మీటింగ్ అంశాలు. అదేవిధంగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెట్టి దాని తదుపరి నెక్స్ట్ డే హాలిడే ఉంటుంది కనుక సండే నాడు హాలిడే అయిన తర్వాత మరి ఒక ప్రత్యేకమైన మరి సమావేశాలు ముందుకు నడిపించాలి. ఎందుకంటే బలహీన వర్గాలకు సంబంధించి చరిత్రలో నిలబడే ఈ సర్వేకి సంబంధించిన రెజల్యూషన్ అడాప్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో మరి కొన్ని రోజులు మనం తప్పకుండా దీని పరంగా చర్చించాలని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసినాం. కృష్ణా రివర్ వాటర్కు సంబంధించి నష్టపోతా ఉన్న కృష్ణా డెల్టాకు సంబంధించిన రైతాంగ సోదరులకి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మేము వారి పక్షాన నిలబడతా ఉన్నాం. గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాల వల్ల ప్రజలు భారీ ఎత్తున నష్టపోయే ప్రమాదం ఉందని కులంకుశంగా దీనిపైన చర్చ జరగాలని అసెంబ్లీ సమావేశాల్లో షార్ట్ డిస్కషన్కి స్పీకర్ గారి అనుమతి కోరి వారి అనుమతితో షార్ట్ డిస్కషన్కి మరి ఈ సబ్జెక్ట్ను తీసుకోవటం జరిగింది. ఈ సబ్జెక్టుకు సంబంధించి కృష్ణా వాటర్ రివర్ బోర్డుకు సంబంధించిన అంశం విషయంలో రాష్ట్రానికి సంబంధించిన కృష్ణా నది వాటాకు సంబంధించి ఆ జలాల వాటాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానితో రాజీపడి మనకు రావాల్సిన వాటా మనకు రాకుండా పోయే విధంగా శాశ్వతంగా మన హక్కులు కోల్పోయే విధంగా దాదాపు 7 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వారితోని కాంప్రమైజ్ అయి శాశ్వతంగా మన నీటి వాటాను కోల్పోయే తరుణంలో మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత
మేము ప్రజలకు సంబంధించిన ఈ ప్రధానమైన అంశాన్ని ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారితో పాటు భారీ నీటిపారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేంద్ర జలశక్తికి సంబంధించిన మంత్రి గారిని కలిసి కృష్ణా నది జలాలకు సంబంధించిన మన హక్కులు మన వాటాకు సంబంధించి ఏ విధంగా అన్యాయం జరిగింది న్యాయం చేయాలని వారి ముందట ఉంచి తిరిగి అదేవిధంగా ఈరోజు సిఆర్పిఎఫ్ పహారాలో డ్యామ్ నాగార్జున సాగర్ సంబంధించిన కస్టడీ అంతా వారి పరంగా ఉంది, వెంటనే విత్డ్రా చేసుకోవాలని మేజర్ ఇరిగేషన్ మంత్రి గారు వారికి తెలియజేసి లేఖని పంపి మా ప్రొటెస్ట్ని ప్రభుత్వ పరంగా ప్రొటెస్ట్ని కూడా తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంలో డిస్కషన్స్లో అనేక సందర్భాల్లో ప్రతిపక్షాలకు సంబంధించిన వారి వాదన ఏముందంటే మేము కాంప్రమైజ్ అవుతాం, కానీ మీరు చెప్పింది తప్పు అనే ఒక సారాంశంతో వారు ప్రజలను సభను ప్రక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. ఆనాడు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన రాతపూర్వకంగా ఇచ్చిన కమ్యూనికేషన్ లెటర్స్ కానీ అదేవిధంగా 6 సంవత్సరాల కాలం పాటు స్టేటస్ కో అదేవిధంగా యథావిధిగా కొనసాగించాలనే వారి ఆలోచన సాక్షాత్తు ప్రత్యక్షంగా సాక్ష్యాధారాలతో ప్రజలకందరికీ తెలియజేసే విధంగా మా ప్రయత్నం చేస్తే మేము పోరాటం చేశాం అయినా కానీ కాలేదు అనే వారు సత్యదూరమైన మాటలు మాట్లాడుతూ ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ పోయి ఈ కృష్ణా రివర్ వాటర్ బోర్డుకు సంబంధించిన అధికారులు ఎవరితో కలవలే, ఏ విధమైన ప్రభుత్వానికి సంబంధించిన ఆలోచన తెలియజేయలే. అయినా కానీ దుష్ప్రచారం చేసే ప్రయత్నంలోనే వారు నల్లగొండ సభను పెట్టి ప్రజలను ప్రక్కదారి పట్టించే ప్రయత్నం చేసిండు. వారి తప్పులను కప్పుపుచ్చుకునే ప్రయత్నంలోనే వారు నల్లగొండలో సభలను పెట్టి సభకు రాని ఆనాటి ముఖ్యమంత్రి నల్లగొండ మీటింగ్కి పోయి మరి అనేక వాక్యాలు చేశారు. దానికి సంబంధించి కూడా మేము అడిగినాం, వారు ఏమడదలుచుకున్నారో, మేము ఎందుకు కాళేశ్వరం పోయినాం, మేము ఎందుకు మేడిగడ్డ పోయినాం, అదేమైనా అంశాలుంటే సభ నడుస్తున్నప్పుడు సభలకు వచ్చి వారికి ఉన్న గొప్ప అనుభవాలను షేర్ చేసుకుంటూ ఈరోజు రాష్ట్ర ప్రగతికి సంబంధించి ప్రత్యేకంగా ఇరిగేషన్ సెక్టర్కి సంబంధించి వారు ప్రధానమైన ఆర్కిటెక్ట్గా, ఒక ఇంజనీర్గా, ఒక డిజైనర్గా, అదేవిధంగా ఒక ప్లానర్గా నిలబెట్ట వ్యక్తి అనుభవాలను తీసుకుని చెప్తారేమో, చెప్తే తప్పకుండా మేము బేషిజాలు లేవు మాకు మా ప్రభుత్వానికి, వారికి ఉన్న అనుభవాల దృష్ట్యా ఏదైనా చెప్తారని వేచి చూసినాం. 8 రోజులు వారు సభకు రాలే. సరే సభకు రాలే, కానీ నల్గొండ సభకు పోవటం, రాజకీయ పరంగా ఉపన్యాసం చేయటం, ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా ముఖ్యమంత్రిపై, మంత్రివారి సహచరులపై, మా శాసన సభ్యులందరం కూడా మేడిగడ్డకు పోతే ఆ విధమైన భాషను పూర్తి స్థాయిలో యావత్ శాసనసభలో అందరూ కూడా ఖండించడం జరిగింది. ఈరోజు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కూడా బలహీన వర్గాలకు సంబంధించిన ఒక ప్రధానమైన రెజల్యూషను శాసనసభలో ప్రవేశపెట్టిన తరుణంలో ఇంత చరిత్రలలో ఒక ప్రధానమైన ఘట్టం, దీంట్లోనైనా పాల్గొంటారని ఆశించినాం, కానీ వారు రాలేదు. ఈరోజు మేము చెప్పేది ఏంటంటే, మేము మా చిత్తశుద్ధితో, ఒక సంకల్పనతో
పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టే ముందు రాబోయే పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో కేంద్రంలో ఓట్ ఆన్ అకౌంట్ పెట్టిన సందర్భంలో రాష్ట్రానికి సంబంధించిన గ్రాంట్స్ కానీ డెవల్యూషన్లో వారు ఎంతవరకు మనకు ఇస్తారో పూర్తి స్థాయిలో లెక్కలు తెలిసే వరకు మేము మా పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టడానికి ఈరోజు మనకు రాజ్యాంగబద్ధంగా మార్చి నెలాఖరు వరకు బడ్జెట్ను మనం పాస్ చేసుకోవాలి కనుక ప్రిలిమినరీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను పెట్టి ఆమోదం శాసనసభలో ఆమోదం పొంది శాసన మండలిలో కూడా అప్రాప్రియేషన్ బిల్లుకు ఆమోదం పొంది ప్రజలకు సంబంధించిన సంక్షేమం అభివృద్ధి రాబోయే 4 నెలలు ఎక్కడ కూడా మరి ఆటంకం కలగకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలోనే మేము ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ 2024-25ని ప్రవేశపెట్టడం జరిగింది. దీనిలో అనేక అంశాలు ప్రతిపక్షాలకు సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటికరికే మా 6 గ్యారెంటీలో 13 అంశాలకు సంబంధించి 4 ప్రధానమైన అంశాలని ప్రజల ముందట పెట్టి అమలు చేసే కార్యక్రమం జరుగుతూ ఉన్న సందర్భంలో అవన్నిటిని కూడా విస్మరించి ప్రభుత్వం ఏర్పాటైన 48 గంటల లోపల 2 ప్రధానమైన